వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తీవ్ర ఆరోపణలు చేశారు. వినుకొండ నియోజకవర్గంలో 12,000 దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే బొల్లా దంపతులకు 2 చోట్ల ఉన్నాయనే విషయం వెలుగులోకి తీసుకొచ్చానన్నారు. 2 చోట్ల ఓట్లను ఎలా ఉంచారని అధికారులను ప్రశ్నించారు. వైసీపీ నేతలకు కూడా 2-3 చోట్ల ఓట్లు ఉన్నాయని, తక్షణమే నియోజకవర్గంలోని దొంగ ఓట్లను గుర్తించి తొలగించారని వారు డిమాండ్ చేశారు. జనసేన తెలుగుదేశం పార్టీ సానుభూతి వర్ల ఓట్లు వేలకు వేలు తీసేసే ప్రయత్నం చేశారంటే ఈరోజు ఓటమి భయం పట్టుకుంది. ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడికి వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ఇదే పరిస్థితి. అన్ని నియోజకవర్గాలు ఈరోజు జిల్లాలో దొంగోట్లు చేర్చుకున్నారు. సరే, టీడీపీ సానుభూతి ఓట్లు తీసేస్తున్నారు. ఎందుకంటే దుర్మార్గం ఏముంది? దీనికి ఏం సమాధానం చెప్తాడా ఈ ఎమ్మెల్యే? సిగ్గుందా? అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండడానికి. అదేమంటే ఆంజనేయులు గారి ఇంటి ఇన్నట్లుంటాయి, ఎక్కడ చూపించు. మా ఇంట్లో ఉంది, మా కుటుంబ సభ్యుల వరకే ఓట్లు ఉన్నాయి. ఇలాంటి బొల్లా బ్రహ్మనాయుడు ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలా? ఈరోజు వైసీపీ నాయకులు అనేక ఓట్లు ఉన్నాయి. ఫామ్ 7లో పెడితే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తీసేయట్లేదు. తప్పులు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకో తప్పదు. ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం. ఎన్నికల కమిషన్కి ప్రూఫ్లతో సహా ఫిర్యాదు చేస్తాం. ఏదో అధికార ఎమ్మెల్యేని ఒత్తిడికి లొంగిపోతే మాత్రం బిఎల్ఓలు కానీ తహసీల్దార్లు కానీ మీ ఉద్యోగాలు పోవటం ఖాయం. మిమ్మల్ని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేస్తాం.